హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ నేను మీ శాన్వి ప్రస్తుతం షేర్స్ కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి అందులో ఒకటి మనం చెప్పుకోదగ్గది ఆల్గో ట్రేడింగ్ అన్నమాట అసలు ఏంటి ఆల్గో ట్రేడింగ్ మరి దీని గురించి మరిన్ని వివరాలు మనకి అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రొఫెషనల్ ట్రేడర్ అండ్ అలాగే ఎంటర్‌ప్రెన్యూర్ హర్ష గారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ సార్ ఫస్ట్ మనం చూసుకుంటే మార్కెట్లో ఈ షేరింగ్ దాని గురించి ఎన్ని పద్ధతులు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో బేసికల్గా 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి ఏంటంటే ఒకటి ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్ సో బేసికల్గా ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మనం లాంగ్ టర్మ్లో షేర్లు కొని మనం వీఆర్ ద ఓనర్ ఆఫ్ ద కంపెనీ అది అదే ట్రేడింగ్లో బేసికల్గా ఏంటంటే మనం దర్ ఆర్ సమ్ సెగ్మెంట్స్ ఉన్నాయి ఈక్విటీ అని డెరివేటివ్ మార్కెట్స్ అని సో డెరివేటివ్ మార్కెట్స్లో అయినా ఈక్విటీ మార్కెట్లో అయినా మనం ఇంట్రాడే ట్రేడింగ్ కానీ పొజిషనల్ ట్రేడింగ్ కానీ ఫ్యూచర్ ట్రేడింగ్ అని చేయొచ్చు సో అందులో మనం బేసికల్గా యూస్ చేసే సాఫ్ట్వేర్స్ ఎలాగ మనం ఆర్డర్స్ని పని చేయాలి ఒక స్ట్రాటజీ క్రియేట్ ఎలా బిల్డ్ చేయాలి వీటన్నిటిని మనం ఆల్గో ట్రేడింగ్ అనే ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ దాన్ని ఆల్గో ట్రేడింగ్ అని అంటారు అంటే అల్గారిథమిక్ ట్రేడింగ్ సో ఆ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి మన ఆర్డర్స్ని పని చేయడం అలాగా మన ఒక పర్టికులర్గా ఏమైనా స్ట్రాటజీ ఉంటే దాన్ని బిల్డ్ చేసుకుని దాని ప్రకారంగా ఎలా ఈ ఆర్డర్స్ అనేవి పని చేయాలనేది దట్స్ కాల్డ్ ఆల్గో ట్రేడింగ్. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదైతే ప్రెసెంట్ మార్కెట్లో కూడా ఎక్కువ ఆల్గో ట్రేడింగ్ అనేది రన్ అవుతుంది అంటే కంప్లీట్గా మెషిన్ మాత్రమే ఆపరేట్ చేయొచ్చా అది? ఎస్ ఆల్గో ట్రేడింగ్ అంటేనే ఇట్స్ సాఫ్ట్వేర్ సో దట్స్ అ మిషన్ బేసికల్గా ఏంటంటే మనం ఇప్పుడు ఏం చేసినా కానీ మన మిషన్స్ యాజ్ అ హ్యూమన్స్ వి ఇన్వెంట్ మెషిన్స్ సో మన పని ఏదేందో అది ఈజీ చేసుకోవడానికి మనం మెషిన్స్ క్రియేట్ చేస్తాం సో నేను ఆర్డర్స్ పని చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ అనేది చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటుంది సో ఆ టైంలో నేను ఎమోషనల్ అయిపోయి పని చేసేలాగా నేను 10 రూపీస్ కొనాలనుకున్నది జంప్ అయిపోయి 15 రూపీస్ కావచ్చు సో ఆ టైంలో నాకు అదే మిషన్ అనుకోండి విత్ ఇన్ మిల్లీ సెకండ్స్లో అదే ఫైర్ చేసింది సో అందుకని మనం మెషిన్స్ యూస్ చేయడం వల్ల ఏంటంటే ఆ యాక్యురసీ అనేది కొంత పెరిగింది అట్ ది సేమ్ టైం మనం బేసికల్గా ట్రేడింగ్లో ఎక్కువ మంది లాస్ అవడానికి 90% కారణాలు ఏంటంటే మనం ఎమోషనల్ అవుతాం ఆ ఫ్లక్చువేషన్స్ చూసినప్పుడు ప్రాఫిట్ వచ్చిన లాస్ వచ్చిన ఎమోషనల్ అయిపోయి మనం రూల్స్ బ్రేక్ చేసి దాన్ని ఎగ్జిట్ చేయడం వల్ల లాస్ బుక్ చేసుకుంటాం తర్వాత అది పైకి రావచ్చు మళ్ళీ సో ఇలాంటి ఎమోషన్స్కి గురవటం వలన బేసిక్గా మనం లాస్ని బుక్ చేయడం కానీ మనం అన్ని గ్యాంబ్లింగ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాం సో అది ప్రివెంట్ చేయడం కోసమే మనం ఈ సాఫ్ట్వేర్స్ మీద డిపెండ్ అయితే ఆర్డర్స్ ఆటోమేటిక్గా అవే పనిచేస్తాయి. ఓకే అంటే ఇప్పుడు ఆల్గో ట్రేడింగ్ మంచిది అంటారా మాన్యువల్ ట్రేడింగ్ మంచిది అంటారా? 100% ఆల్గో ట్రేడింగ్ మంచిది ఎందుకంటే మనకి ఎఫ్ఐఐస్ అంటే హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ కానీ ఎఫ్ఐఎస్ కానీ వాళ్ళు ట్రేడింగ్ చేసేది హై ఫ్రీక్వెన్సీ ట్రేడ్స్ ఉంటాయి సో హై ఫ్రీక్వెన్సీ ట్రేడ్స్ ఆల్గో ట్రేడింగ్ ద్వారా మాత్రమే పాసిబుల్ సో ఆ సిస్టంలో ఏం చేస్తారంటే కొన్ని వేల కోట్లు ఉంటాయి బేసిక్గా ఎఫ్ఐఎస్ దగ్గర బికాస్ దే కెన్ మూవ్ ద మార్కెట్స్ అంటారు సో అంత క్వాంటిటీని అంత లాక్స్ ఆఫ్ రూపీస్ని థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మనీని మనం పంచ్ చేయాలి మాన్యువల్గా కూర్చున్నట్టు కుదరదు ఒకసారి అది సిస్టమ్ బేస్ చేసుకుని సిస్టమ్ ఆటోమేటిక్గా వాళ్ళ రూల్స్ ప్రకారం పంచ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా అది 1 by 1 ఫిల్ అవుతూ పోతుంది సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఈవెన్ యూఎస్లో కూడా అందరూ 70 to 80% ఆల్గో ట్రేడింగ్ వాడతారు ఆ టెక్నాలజీని వాడతారు ఇక్కడ ఇండియాలో ఏంటంటే చాలా తక్కువ మంది వాడుతున్నారు సో రీసెంట్గా కూడా సెబీ కొన్ని రూల్స్ తీసుకొచ్చింది ఆల్గో ట్రేడింగ్ గురించి ఎందుకంటే దీనికి అవేర్నెస్ కానీ ఒక రిటైల్ ట్రేడర్ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాం ఆల్గో ట్రేడింగ్లో కూడా చేయాలి అని చెప్పి కొన్ని రూల్స్ అంత ప్రాసెస్లో ఉన్నాయి మేబీ మోస్ట్ ప్రాబబ్లీ ఐ థింక్ విత్ ఇన్ 2 monthsలో దాని గురించి కూడా ఒక రెగ్యులేషన్ అనేది రూల్స్ గైడ్లైన్స్ అనేవి వస్తాయి బేసికల్గా వాళ్ళు ఏంటంటే రిటైల్ ట్రేడర్స్కి హెల్ప్ఫుల్గా ఉండేది ఎందుకంటే హెచ్ఎన్ఐస్ ఎఫ్ఐఎస్ అలాగో వాళ్ళు ఆల్గో ట్రేడింగ్ హై ఫ్రీక్వెన్సీ వాడుతున్నారు అటువంటి టెక్నాలజీ కూడా వీళ్ళకి కూడా రిటైలర్స్ కావాలి అని చెప్పి కొన్ని గైడ్లైన్స్ తీసుకొచ్చారు మేబీ ప్రాబబ్లీ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్లో దాని గురించి కూడా గైడ్లైన్స్ వస్తాయి. ఓకే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆల్గో ట్రేడింగ్ ఇస్ ది బెస్ట్ అన్నారు కానీ మాన్యువల్ ట్రేడింగ్ లేకపోవడం వల్ల మనిషి యొక్క మెదడు పనితీరుని దెబ్బతినే అవకాశం ఉందంటారా? సో అది అబ్సల్యూట్లీ రాంగ్ ఎందుకంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక మెషిన్స్ క్రియేట్ చేసి పెట్టాం సో ఆబ్వియస్గా ఏంటంటే అక్కడ నుంచి మనం అడ్వాన్స్మెంట్లో మన కొత్త టూల్స్ క్రియేట్ చేయడం కానీ సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేయడం కానీ ఎందుకంటే మన టైం అనేది మన అసెట్ సో ఆ టైంని తగ్గించడం కోసమే వీల్ క్రియేట్ మెషిన్స్ అర్థమైందా సో బేసికల్గా ఇప్పుడు ఈ ఆల్గో ట్రేడింగ్లో ఏమవుతుంది మనం ఆల్రెడీ మాన్యువల్ ట్రేడింగ్ అంటే ఎగ్జిక్యూషన్ చేయటం వరకే మన మాన్యువల్ పని కానీ దాని వెనకాల మీకు స్ట్రాటజీ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ స్టాక్ పైకి వెళ్తుంది లేకపోతే నిఫ్టీ ఈరోజు పైకి వెళ్తుందని నేను డిసైడ్ చేసి ఒక స్ట్రాటజీ ఉంటుంది ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ ట్రేడర్స్కి ఆ స్ట్రాటజీ ప్రకారం నాకు బై చేయాలి మాన్యువల్గా నేను పని చేయాలంటే చెప్పినట్టు ఎమోషనల్ అవుతాం ఒకసారి అంత పని చేయాలని ఇష్యూస్ ఉంటాయి సో అదే ఆ మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది మీరు యాక్చువల్గా మీ బ్రెయిన్ని యూజ్ చేస్తే మీరు స్ట్రాటజీ క్రియేట్ చేస్తారు దానికి ప్రాబ్లం లేదు
సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటారు. ఇలా అయితే బై చేయి, ఇలా అయితే సెల్ చేయని, ఇలా అయితే క్లోజ్ చేయ ట్రేడ్, ఇలా అయితే ఎంట్రీ తీసుకో ట్రేడ్లో అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్ వేలో చెప్పాలంటే ఇప్పుడు రెడ్ లైట్ వచ్చినప్పుడు మనం ఆగుతాం, గ్రీన్ వచ్చినప్పుడు మనం వెళ్తాం. సో ఆ గ్రీన్ రెడ్ అనేది ఒక స్ట్రాటజీ. ఇలా వచ్చినప్పుడు ఇలా చేయి, ఇలా వచ్చినప్పుడు ఇలా చేయి. దిర్ ఆర్ సెట్ ఆఫ్ కండిషన్స్. ఆ కండిషన్స్ బేస్ చేసుకునే ఒక స్ట్రాటజీని క్రియేట్ చేస్తాం. సో ఈ స్ట్రాటజీని క్రియేట్ చేసిన మాస్టర్ మైండ్ ఎవరిది? మనమే, హ్యూమన్సే. ఇప్పుడు కంప్యూటర్ కనిపెట్టినా మన హ్యూమన్సే. కానీ క్యాలిక్యులేటర్ వాడాల్సిన పని లేదు, ఇలా మనం 1 2 3 లెక్కేసుకోవాల్సిన పని లేదు. సో క్యాలిక్యులేటర్లో మనం, కానీ దాన్ని కనిపెట్టిన హ్యూమన్ బ్రెయిన్, మాస్టర్ బ్రెయిన్ మనదే కదా. దాన్ని ఓన్లీ నాకు పంచ్ చేయడం కోసం మాత్రమే నేను ఆల్గో సాఫ్ట్వేర్ అనేది వాడుతున్నాను. అంతే తప్పితే దాంట్లో ఇప్పుడు ఆల్గో ట్రేడింగ్ వల్ల మనకి మనీ వచ్చేస్తుంది అనేది ఏం లేదు. చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంది ఏంటంటే ఆల్గో ట్రేడింగ్ లో డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయి. అలా ఏం ఉండదు. ఇట్స్ జస్ట్ ఎ మిషన్. మీరు చెప్పిన పని చేసిద్ది, అంటే మీరు ఎలా పంచ్ చేయ ఆర్డర్స్ అంటే అలాగే పని చేసిద్ది అంతే. కానీ దాన్ని క్రియేట్ చేసిన స్ట్రాటజీ మాత్రం మన హ్యూమన్స్. ఓకే, ఆ స్ట్రాటజీని అందులో పెట్టి ఈ రకంగా పంచ్ చేయి ఆర్డర్స్, ఇలా వస్తే బై చేయి, ఇలా వస్తే క్లోజ్ చేసే ట్రేడ్, ఇలా వస్తే ఇక్కడ దాకా ప్రాఫిట్ బుక్ చేసి ముందే మనం ఇన్పుట్స్ ఇచ్చుకోవాలి. ఇన్పుట్స్ ఇచ్చి ఒక సాఫ్ట్వేర్ లో మనం ప్రోగ్రామ్ రాస్తాం. జస్ట్ లైక్ మన ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, C++, జావా, ఇప్పుడు అన్ని రాయొచ్చు, పైథాన్ కోడ్ లో రకరకాలు వచ్చేసినాయి. ఇప్పుడు చాట్ జీపీటీలో కూడా మనం కోడింగ్ కూడా తెలియాల్సిన అవసరం లేదు. చాట్ జీపీటీలో నాకు ఇలా పంచ్ చేయాలి, ఇలా స్ట్రాటజీ ఉందని మీరు కనుక టైప్ చేస్తే అది కోడ్ కూడా ఇచ్చేస్తుంది. యాజ్ ఇట్ ఈస్ తీసుకెళ్ళి మీరు ట్రేడింగ్ వ్యూలో పెట్టేస్తే మీకు అదే స్ట్రాటజీ క్రియేట్ చేస్తుంది. పంచింగ్ అది కూడా మీరు జస్ట్ బ్రోకర్ కి ప్లగ్ ఇన్ చేస్తే ఆ కోడ్ కూడా అదే వస్తుంది. పలానా బ్రోకర్ అని మీరు చెప్తే దానికి తగ్గట్టు APIs అదే క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. సో మీరు స్ట్రాటజీ మాత్రం హ్యూమన్ బ్రెయిన్, పంచింగ్ అనేది జస్ట్ సాఫ్ట్వేర్ ని హెల్ప్ తీసుకుంటున్నాం అంతే. ఓకే, ఇప్పుడు ట్రేడింగ్ లో ఏంటి అంటే ప్రాఫిట్ అనేది చూస్తాము, లాస్ అనేది కూడా చూస్తాము. కాకపోతే మనం ఇప్పుడు ఏదైతే ఆల్గో ట్రేడింగ్ కోసం మాట్లాడుకుంటున్నామో దీనిలో సక్సెస్ రేట్ ఎంత ఉండొచ్చు అంటారు? సక్సెస్ రేట్ అనేది బేస్డ్ ఆన్ స్ట్రాటజీ ప్యూర్లీ. సో ఆల్గో సాఫ్ట్వేర్ అనేది మాత్రం పంచింగ్ ఆర్డర్స్. నేను ఇంతకుముందు చెప్పినట్టు సక్సెస్ అనేది ఇప్పుడు 94% 90% పీపుల్ లాస్ అవుతున్నారు స్టాక్ మార్కెట్లో. రీసెంట్గా వచ్చిన దాంట్లో ఓన్లీ 7% సక్సెస్ఫుల్ అవుతున్నారని రీసెంట్ సెబీ రూల్స్ ఒక పోస్ట్ చేశారు. సో ఈ 7% ఏంటంటే దే ఆర్ సక్సెస్ఫుల్, దే ఆర్ ప్రాఫిటబుల్. ఇది ఏ ఫీల్డ్ లోనే ఉంటుంది. ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో ఎంతో మంది బస్ ఎక్కి ట్రైనింగ్ ఏదో స్టార్ అవుదామని వస్తారు, కానీ 1% పీపులే సక్సెస్ అవుతారు, హీరో అవుతారు, లేదా డైరెక్టర్స్ అవుతారు, ప్రొడ్యూసర్ సక్సెస్ఫుల్ అవుతారు. కానీ ఫెయిల్ అయిన ఎవరు కనపడరు. అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కూడా ఓన్లీ మీరు హార్డ్లీ ఒక 5 or 10 పేర్లు ఉంటాయి. మిగిలిన వాళ్ళందరూ ఫెయిల్ అయిన వాళ్ళు, ఆ స్టోరీ ఎవరికి తెలియదు. అలాగే ప్రతి ఫీల్డ్ లో కూడా ఓన్లీ 10% పీపులే ఉంటారు, మిగిలిన 90% పీపుల్ ఎలాగో ఫెయిల్ అవుతారు. అంత మాత్రాన్ని ఇది గ్యాంబ్లింగ్, ఇది కరెక్ట్ అయిన సిస్టమ్ కాదు, ఇందులో డబ్బులు పోతున్నాయి, ఇదని చాలా మంది కెరీర్ గా తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఓకే, సో అందుకని నేనేమంటానంటే ఈ 7% or 10% లోకి మీకు రావాలి అంటే యూ హ్యావ్ టు డూ సమ్ హార్డ్ వర్క్, యూ హ్యావ్ టు డూ సమ్ అండర్స్టాండింగ్ ద మార్కెట్స్, అది ఎలా ఉంటుంది దాని గురించి తెలుసుకుని మీకంటూ ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకుని అది సక్సెస్ఫుల్లా కాదా అని ఒక లిట్మస్ టెస్ట్ ఉంటుంది. ఓకే, మీరు ఒక స్ట్రాటజీ తీసుకొచ్చారు, ఈ స్ట్రాటజీ వర్క్ అవుతుందా లేదా అనేది మీకు ఒక లిట్మస్ టెస్ట్ ఉంటుంది. అది ఇక్కడ ఈ ఇంటర్వ్యూలో చెప్పలేను, ఎందుకంటే ఇట్స్ లెంగ్తీ ప్రాసెస్. సో ఆ స్ట్రాటజీ, ఆ రూల్స్ బేస్ చేసుకుని ఇది సక్సెస్ఫుల్ స్ట్రాటజీ కాదా అని కొన్ని లిట్మస్ టెస్ట్ ఉంటుంది. అప్పుడు ఆ స్ట్రాటజీ కరెక్ట్ గానే ఉందని చెప్పి దానికి తగ్గట్టుగా మీరు మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేసుకుని ఒక కంప్లీట్ ప్యాకేజ్ గా మీరు ఇవన్నీ ఫాలో అయితే తప్పితే మీరు సక్సెస్ఫుల్ అవడం అనేది కుదరదు. అది ఇప్పుడు ఆ సక్సెస్ ఫార్ములా అనేది ఆ 7 people కో లేదా 10% 7% or 10% పీపుల్ కి మాత్రమే తెలుసు. ఇది అప్లైస్ టు ఎనీ ఫీల్డ్. అంటే అందరికి ఈక్వల్ గా పనిచేస్తుందా, లైక్ యూస్ చేసిన ప్రతి ఒక్కరికి? యూస్ చేసిన ఒక్కరికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రాటజీ ఇచ్చాను మీకు, ఈ స్ట్రాటజీని అందరికి ఇచ్చేసాను 10 మందికి, వాళ్ళు ఆల్గో క్రియేట్ చేసుకున్నారు అనుకో, ఈ స్ట్రాటజీ ప్రకారమే కదా అది ఫైర్ అయ్యేది. ఇదే స్ట్రాటజీ, ఇదే రూల్. అంటే ఏంటి, అందరికంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ సిగ్నల్ వచ్చినప్పుడు అందరూ ఆగాల్సిందే కదా, అప్లైస్ టు ఎవ్రీ వన్. సో అలాగే మీరు ఆ స్ట్రాటజీని పెట్టినప్పుడు మీరు మల్టిపుల్ కి ఫైర్ అవుతుంది. ఓకే, అప్పుడు మల్టిపుల్ యూజర్స్ కి ఫైర్ అయ్యేలాగా మీరు అదే స్ట్రాటజీని వాడుకోవచ్చు. ఇంకో స్ట్రాటజీ ఉంటే ఇంకో స్ట్రాటజీ ఎవరెవరికి ఫైర్ చేయాలో అనేది సాఫ్ట్వేర్లు అన్నీ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మాకు సొంత సాఫ్ట్వేర్ ఉంది, మేము ఇన్ హౌస్ సాఫ్ట్వేర్, దాంట్లో అంతే మనకు ఒక నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 to 5 స్ట్రాటజీస్ ఉంటాయి. 5 స్ట్రాటజీ ఎవరెవరికి ఫైర్ అవ్వాలి, ఇప్పుడు నాకు వేరే అకౌంట్ ఉంటుంది, నాకే 4-5 అకౌంట్లు ఉంటాయి, ఈ అకౌంట్లో ఈ స్ట్రాటజీ, ఈ అకౌంట్లో ఈ స్ట్రాటజీ, ఇంకోటి అకౌంట్లో ఈ స్ట్రాటజీ, లేదా ఈ ఫండ్ కి ఇది, అలా ఆప్షన్ సెల్లింగ్ అని, బయింగ్ అని, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఒకే స్ట్రాటజీని కూడా మల్టిపుల్ పీపుల్ కూడా ఫైర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఆల్గో ట్రేడింగ్ అనేది కొంతమంది బ్రోకర్స్ కి పని చేయదు అని చెప్పేసి అంటే దీనికి మీరేం చెప్తారు? కొంతమంది బ్రోకర్స్ పని చేయదు అంటే వాళ్ళకి API ఇంటిగ్రేషన్ చేసే టెక్నాలజీ ఉండాలి, APIs ఉంటాయి. అప్లికేషన్ అదే API ఉంది కదా, ఆ అప్లికేషన్ ని మనం ప్లగ్ ఇన్ చేసుకుంటాం. ఆ బ్రోకర్ కనుక ఆ APIs ప్రొవైడ్ చేస్తే, ఆ API కీస్ కనుక మన ఆల్గోలోకి ప్లగ్ ఇన్ చేయొచ్చు. ఇప్పుడు ఆ పర్టికులర్ బ్రోకర్ కి ఆ టెక్నాలజీ లేదనుకోండి, అప్పుడు హీ కాంట్ గివ్ ద ఆల్గో ట్రేడింగ్. అది
సో అందుకే అన్ని బ్రోకర్స్ కంటే అడ్వాన్స్డ్ కొన్ని పాపులర్ బ్రోకర్స్ అయితే అన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు ఆల్గో ట్రేడింగ్ సపోర్ట్ చేస్తున్నారు. కానీ మేబీ మీరు అన్నట్లు కొన్ని బ్రోకర్స్ సపోర్ట్ చేయకపోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో ఇప్పుడు సపోజ్ ఒక 10,000 అమౌంట్ తో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మనకి ఎంతవరకు ప్రాఫిట్ రావచ్చు? ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఈజ్ ఫర్ బిగ్ ప్లేయర్స్ గేమ్. అలా బిగ్ ప్లేయర్స్ అంటే మరి 10,000 కాదు, ఓకే 1 lakh 2 lakh అట్లీస్ట్. ఇప్పుడు రీసెంట్ గా అందరూ 10,000 తీసుకుని వచ్చి గ్యాంబ్లింగ్ చేస్తున్నారని చెప్పి సెబీ వాళ్ళు కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చి మార్జిన్స్ అన్ని పెంచేశారు. అంటే మినిమం మీకు 1 lakh ఉండేదాన్ని 2 lakhs చేశారు. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ 6 months లో 3 lakhs చేస్తారు. అంటే ఒక లాట్ మీరు కొనాలి అమ్మాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డెరివేటివ్ ఫ్యూచర్స్ కానీ కొనాలంటే అమ్మాలి అంటే మీకు 2 lakhs కావాలి. అలాగా ఫ్యూచర్స్ కొనాలంటే పెంచారు. ఎందుకంటే ఎక్కువ మంది గ్యాంబ్లింగ్ చేసి గ్యాంబ్లింగ్ లా వాడుతున్నారు, దీన్ని డబ్బులు పోగొట్టుకుంటున్నారు అని చెప్పి ఇలా చేశారు. మీరు అన్నట్టు 10,000 తో కూడా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్స్ లో 5 rupees 10 rupees 20 rupees 30 rupees 100 rupees 120 rupees అలా కూడా ఉంటాయి. కానీ అవి తీసుకుంటే అందులో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీరు 90% ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు 10,000 తీసుకొచ్చి మీరు అడిగిన క్వశ్చన్ నేను ఇంకో రకంగా అడుగుతా. నా దగ్గర ఒక 10 కోట్లు ఉన్నాయి, లేదా సరే అట్లీస్ట్ 1 crore ఉంది, నేను 1 crore తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయగలనా అంటే నేను ఆన్సర్ చేయలేను. ఎందుకు? యూ షుడ్ హ్యావ్ ఏ బిజినెస్ స్ట్రాటజీ, ప్రాపర్ గా ఉండాలి. ఇప్పుడు 1 crore కాదు, మినిమం నేను స్థలం కొనాలి, మినిమం అంటే 2 crores ఉంది అనుకోండి. సో మినిమం క్యాపిటల్ కావాలి, దానికి తగ్గట్టు ఒక స్ట్రాటజీ బిల్డ్ చేయాలి, దానికి తగ్గట్టు మీ మార్కెటింగ్ ఉండాలి, దానికి తగ్గట్టు మీ సేల్స్ ఆ విధంగా జరగాలి. సో ఇదంతా ఇట్స్ కంప్లీట్ మిషన్. ఈ వీల్స్ అన్ని కరెక్ట్ గా పనిచేస్తేనే దర్ ఇస్ సక్సెస్ఫుల్ స్ట్రాటజీ అనేది బయటకు వస్తుంది. అంటే తక్కువ అమౌంట్ తో స్టార్ట్ చేయాలన్న వారికి వర్కౌట్ అవ్వకపోవచ్చు అంటారా? తక్కువ అమౌంట్ తో చేసే వాళ్ళకి వర్కౌట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మినిమం 1 lakh 2 lakhs అయితే ఉండాలి. అప్పుడు ఏమైందంటే ఇప్పుడు 10,000 పెట్టారు అనుకోండి, దెర్ ఆర్ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఇప్పుడు 10,000 పెట్టిన వెంటనే మీకు లాస్ వచ్చింది, అప్పుడు 2,000 వెళ్ళిపోతాయి. మళ్ళీ లాస్ వచ్చింది, మళ్ళీ 1,000 వెళ్ళిపోవచ్చు, మళ్ళీ లాస్ 500 పోవచ్చు. సో అది ఎక్కడ ఆ రిస్క్ అనేది ఉంటుంది. ఆ రిస్క్ ఎంతవరకు క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఆ రిస్క్ ని మించిన క్యాపిటల్ మీ దగ్గర ఉండాలి. అంటే ఇప్పుడు మనం 1 lakh 2 lakh వరకు ఇన్వెస్ట్ చేసినా సరే అంతే లాస్ మనం చూస్తాం కదా? లేదు, అంతే లాస్ ని చూస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాట్ కి మీకు మినిమం క్యాపిటల్ ఇంత అని తెలిసింది అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్ రియల్ ఎస్టేట్ మాటలో చెప్పాలంటే ఈ ఫ్లాట్ కొంటానికి నాకు 1 crore కావాలి మినిమం. నేను అలాగా 50 lakhs తీసుకొస్తే వర్కౌట్ కాదు. ఇంకోటి 10 కోట్లు ఉంటుంది, అప్పుడు నేను మినిమం 10 కోట్లు పెట్టి చేయాల్సిందే. సో అలాగా ఆప్షన్ బయింగ్ లో అయితే తక్కువ క్యాపిటల్ కావాలి, ఆప్షన్ సెల్లింగ్ కి ప్లస్ ఫ్యూచర్ లో మీరు ట్రేడ్ చేయాలంటే దానికి ఎక్కువ క్యాపిటల్ కావాలి. మినిమం క్యాపిటల్ అది ఓకే, బట్ మళ్ళీ లాసెస్ కూడా వస్తాయి కదా. ఆ లాస్ ఎంతవరకు రాగలదు అనే క్యాలిక్యులేషన్స్ మీకు ఉండాలి. అంటే ఈ ఫ్లాట్ లో నేను కొన్నప్పుడు నేను మళ్ళీ అమ్మి కొంటే ఒక మేబీ ఒక 2 crores కన్నా, లేదా 10 crores అయితే 2 crores లాస్ రావచ్చు, లేదా 2 crores ప్రాఫిట్ రావచ్చు. సో అంటే నేనేం చేయాలి, ఇప్పుడు 10 crores పెట్టి కొన్నా కానీ 2 crores లాస్ వచ్చింది కాబట్టి మేబీ నాకు దానికన్నా ఎక్కువ క్యాపిటల్ పెట్టుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మనీ మేనేజ్మెంట్. సో అది కూడా కంబైన్డ్ గా ఉండి ప్రాపర్ గా మీ స్ట్రాటజీకి అటాచ్ అయితే అప్పుడు యూ కెన్ బికమ్ సక్సెస్ఫుల్. ఓకే, ఎస్. మరి ఇందులో మెయిన్ గా మనకి టెక్నికల్ ఇష్యూస్ ఏముంటాయి? టెక్నికల్ ఇష్యూస్ అంటే ఒక బేసిక్ గా ఒకసారి ఎన్ఎస్సి కూడా డౌన్ అయిపోయింది, స్టాక్ ఎక్స్చేంజ్ డౌన్ అయిపోయింది. బిఎస్సిలో జరిగింది, ఎన్ఎస్సిలో గ్లిచెస్ జరిగినాయి, అలాగే మన బ్రోకర్స్ లో కూడా అప్పుడప్పుడు కొన్ని గ్లిచెస్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు టెక్నికల్ ఇష్యూస్ వస్తుంటాయి. అట్ ది సేమ్ టైం ఆల్గో సాఫ్ట్వేర్ లో కూడా మీరు చేసే ఆల్గో సాఫ్ట్వేర్ లో టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు. లేదా ట్రేడింగ్ వ్యూ నుంచి మీరు ఫైర్ చేస్తుంటే ఆ వెబ్సైట్ డౌన్ అయినా మీకు అక్కడ నుంచి టెక్నికల్ ఇష్యూస్ రావచ్చు. సో బేసికలీ టెక్నికల్ ఇష్యూస్ అనేది అన్ని చోట్ల ఉంటాయి ఈ సాఫ్ట్వేర్ సంబంధించిన. బట్ టెక్నికల్ ఇష్యూస్ అనేవి కామన్ కానీ మరి రేర్ గా ఉంటాయి. కొన్ని బ్రోకర్స్ అయితే మీకు టెక్నికల్ ఇష్యూస్ ఎక్కువగా ఉండవు, తక్కువగా ఉన్న గ్లిచెస్ తక్కువగా క్రియేట్ చేసిన కొన్ని బ్రోకర్స్ రీసెంట్ గా మన పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూసుకుని ఆ బ్రోకర్ సెలెక్ట్ చేసుకుంటే మంచిది. ఓకే, ఎస్ సార్. ఇప్పుడు మనం మెషిన్ ట్రేడింగ్ లో చూసుకుంటే ఆల్గో ట్రేడింగ్ అనేది ఎవరికి వర్తిస్తుంది, మాన్యువల్ ట్రేడింగ్ అనేది ఎవరికి వర్తిస్తుంది అంటారు? ఆల్గో ట్రేడింగ్ ఎవరైనా వాడచ్చు, బికాస్ టెక్నాలజీని యూజ్ చేయకపోతే మనం ఫూల్స్ అవుతాం, లేకపోతే వెనక్కి వెళ్ళిపోతాం, లేకపోతే మనకన్నా చాలా మంది ఫాస్ట్ గా వెళ్ళిపోతారు. అంతే కదా. టెక్నాలజీ యూజ్ చేయలేదు అనుకోండి, ఇప్పుడు మనం ల్యాప్టాప్ వాడకుండా ఉంటే ఆల్రెడీ ల్యాప్టాప్ వాడేవాళ్ళు దాని యొక్క క్యాపబిలిటీని తెలుసుకున్న వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. అంతే కదా. సో అలాగే ఆల్గో ట్రేడింగ్ గురించి మీరు తెలుసుకుని దీన్ని వాడాలంటే, లేకపోతే మీరు వెనకబడిపోతారు. మాన్యువల్ ట్రేడింగ్ లో చేయడం వల్ల అంటే చెప్పాను కదా, మీకు ఎమోషన్స్ వస్తాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రాటజీలు ఎలా బై చేయాలి, ఎలా సెల్ చేయాలని రూల్స్ పెట్టుకున్నా కానీ అవి బ్రేక్ చేస్తారు. మీరు ఆ బ్రేక్ చేసినప్పుడు డెఫినెట్గా మీరు లాస్ బుక్ చేయాల్సి ఉంటుంది. ఒక సెట్ ఆఫ్ రూల్స్ తో క్రియేట్ చేసిన స్ట్రాటజీలోనే మీకు సక్సెస్ అనేది వస్తుంది. అలా కాకుండా ఎమోషనల్గా వెళ్ళిపోయి రూల్స్ బ్రేక్ చేసి ఎట్లా పడితే అట్లా ట్రేడ్ చేసి దట్ గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు లైక్ ఏంటంటే ఇప్పుడు కమోడిటీ మార్కెట్ కోసం మాట్లాడుకుంటే ఇది తెలుగు వాళ్ళు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు దీనికి?
తెలుగు వాళ్ళని కాదు, కమోడిటీ మార్కెట్ బాగానే చేస్తారు బేసిక్ గా. కానీ కమోడిటీలో ఏంటంటే మార్నింగ్ 9 నుంచి నైట్ 11-12 దాకా ఉంటుంది ఆల్మోస్ట్. సో లాంగ్ అవర్స్ ఉండడం వల్ల చాలా మంది ఏంటంటే తక్కువగా ట్రేడ్ చేస్తారు. బట్ ఎక్కువగా వాల్యూమ్స్ చేసే కూడా ఉన్నాయి అందులో కొంతమంది. బట్ కొంతమంది ఏం చేస్తారంటే మార్నింగ్ ఆఫీస్ టైం అయిపోయినాక ఈవినింగ్ 6-7 తర్వాత మళ్ళీ 11 దాకా నైట్ ట్రేడ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో బట్ బేసికల్గా ఎన్ఎస్సి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లేకపోతే స్టాక్స్ లో కన్నా కమోడిటీలో కొంత తక్కువ ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద లాంగ్ అవర్స్, అప్పుడు స్ట్రాటజీ ఎట్లా టర్న్ అయితే తెలియదు, ఏ టైంలో వాల్యూమ్ వస్తుందో తెలియదు. సో దానివల్ల ఏంటంటే లాంగ్ అవర్స్ ఉండటం వల్ల కొంతవరకు మేబీ అంత సుముఖత చూపించట్లేదు అని నేను అనుకుంటున్నాను. అంటే మనం గతంలో ఇందాక మాట్లాడుకునేటట్టు ఏంటి అంటే ఎక్కువ అమౌంట్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అన్నారు కదా. అంటే ఇప్పుడు తక్కువలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఉందంటారా? తక్కువలో ఇన్వెస్ట్ చేసి కూడా చేయొచ్చు. నేను చేశాను తక్కువలోనే, చాలా తక్కువ అమౌంట్ తో నేను స్టార్ట్ చేసి ఒక 10,000తో 20,000తో చేసినప్పుడు నేనేమైందంటే కొద్దిగా లాస్ అయినా ప్రాక్టీస్ చేయడం కోసం ఉపయోగపడింది అది నాకు. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అంత కాదు, మినిమం 1 lakh ఉండాలి, 2 lakhs ఉండాలి. అప్పుడైతే 1 lakh ఉంటే సరిపోయేది. ఇప్పుడు మళ్ళీ సెబీ వాళ్ళు కొంచెం పెంచారు కదా, సో 2 lakhs అలా ఉంటే సరిపోయింది ఒక లాట్. కానీ అక్కడ నుంచి నేను స్టార్ట్ చేసి కూడా నేను రీసెంట్ గా అంటే ఇక్కడ చెప్పకూడదు ఎందుకంటే డ్యూ టు సెబీ రూల్స్ ఉన్నాయి. నా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్స్ అని నేను యూట్యూబ్ లో షేర్ చేశాను అంతకుముందు. సో అవన్నీ అక్కడ చెక్ చేసుకోవచ్చు. నా ఛానల్లో హర్ష ట్రేడ్ యూనివర్సిటీ ఉంటుంది, అదొక ఛానల్ ఉంది. ప్రో ట్రేడర్స్ అని హిందీ ఛానల్ ఒకటి ఉంది, అందులో కూడా నేను పోస్ట్ చేశాను. సో నేను స్టార్ట్ చేసినప్పుడు మినిమల్ గానే, అంటే అదంతా రికార్డ్ అయి ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఓకే, సో మీ దగ్గర కనుక సరైన స్ట్రాటజీ ఉంటే సక్సెస్ఫుల్ అవ్వడం అనేది, అవ్వకుండా పోవడం అనేది ఇంపాసిబుల్. బట్ యూ షుడ్ హ్యావ్ ఎ ప్రాపర్ సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. అదేంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలు తీస్తారు, హిట్ అయింది, వాళ్ళ దగ్గర ఏం సక్సెస్ ఫార్ములా ఉందో మనకు తెలియదు. అది కనుక మీకు తెలుసుంటే మీరు చేయొచ్చు. అప్పుడు అలాగే రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అవుతారు, వాళ్ళు ఏం చేశారో మనకు తెలియదు. మీరు కనుక తెలుస్తుంటే మీరు అదే కాపీ పేస్ట్ చేస్తే యూ కెన్ ఆల్సో బికమ్ సక్సెస్ఫుల్. సో అలాగే మీకంటూ కొత్తగా వచ్చే వాళ్ళు కూడా ఒక మంచి స్ట్రాటజీతో వస్తే సక్సెస్ అవ్వచ్చు. స్టాక్ మార్కెట్ లో బేసిక్ ట్రేడింగ్ లో మీకు ప్రాఫిటబుల్ స్ట్రాటజీ ఉండాలి, సక్సెస్ఫుల్ స్ట్రాటజీ అంటాం దాన్ని. నేను చెప్పినట్టు దానికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, లిట్మస్ టెస్ట్ ఉంది దానికి, అది కరెక్ట్ అయిన స్ట్రాటజీనే కాదా అని నాకు యూట్యూబ్ లో చాలా సార్లు ఫ్రీగానే చెప్పాను, చూసుకోవచ్చు. సో ఈ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అనేది ఎంతమంది దగ్గర ఉంది, అది పాయింట్. సో ఆ 7% అయితే 10% సక్సెస్ అయ్యారు కదా, వాళ్ళ దగ్గర సక్సెస్ఫుల్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ ఉంది, అదే ఫాలో అవుతారు వాళ్ళు, అందుకని వాళ్ళు సక్సెస్ అవుతున్నారు. అదే మిగిలిన 90% దగ్గర లేరు, వాళ్ళు ఎప్పుడు గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ తోను మీరు చెప్పినట్టు 10,000 తీసుకురావడం, 5,000 తీసుకురావడం, ఇట్స్ లైక్ గ్యాంబ్లింగ్ లా. స్టాక్ మార్కెట్ అనే పెద్ద ఫెరారీ లాంటి ఇన్స్ట్రుమెంట్ ని ఏదో మనం సైకిల్ తొక్కినట్టు తొక్కితే వర్కౌట్ కాదు, అర్థమైంది కదా. సో మీకంటూ ఒక ప్రాఫిటబుల్ స్ట్రాటజీ కనుక ఉంటే దాన్ని ఎలా అర్థం చేసుకుంటే, స్టాక్ మార్కెట్ అనేది ఇది, ట్రేడింగ్ అనేది ఇది, మీరు అర్థం చేసుకుంటే డెఫినెట్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎడ్యుకేట్ అవ్వాలని కోరుకోం. ఇమీడియట్ గా రిచ్ క్విక్ స్కీమ్ ఉంటుంది కదా, ఆ టైప్ లో స్టాక్ మార్కెట్ ని గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ తో వాడతారు. అలా వాడిన వాళ్ళందరూ ఫెయిల్ అవుతారు. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ ద సిస్టమ్ ఏంటి, మనం ఎలా ప్రాఫిటబుల్ అవ్వాలి, దీనికి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, మనం ఇక్కడ కెరీర్ బిల్డ్ చేసుకోవచ్చా, లేదా సక్సెస్ అయిన వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మనం కాపీ పేస్ట్ చేస్తే అవ్వదా, ఇవన్నీ తెలుసుకుని అర్థం చేసుకో. కానీ మనం అలా కాదు, 10,000 తీసుకొచ్చి నెక్స్ట్ డేకి మార్నింగ్ 10,000 అయిపోవాలి, రాత్రి ఓవర్ నైట్, అది అవ్వదు. ద నేచర్ లాగే అగెన్స్ట్ ఇట్ టేక్స్ సమ్ టైం. కాంపౌండింగ్ అవ్వాలి, డబ్బులు అవ్వాలి, సక్సెస్ అవ్వాలి. మనం చూసుకోండి ఎంతమంది సక్సెస్ఫుల్ అయిన అన్ని ఫీల్డ్ వాళ్ళు కూడా చాలా కష్టపడి ఒక 5 years 10 years అయితే గానీ ఆ స్టేజ్కి రారు. దట్స్ హౌ ద కాంపౌండింగ్ ఎఫెక్ట్ వర్క్స్. ఓకే సార్, ఇప్పుడు ఆల్గో ట్రేడింగ్ అనేది ఫేక్ అని చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు సార్? ఫేక్ అనేది ఏముంది, ఇప్పుడు కెమెరాకి ఫేక్ అంటే నేనేం చెప్తాను. సో దట్ ఇస్ దేర్ ఇగ్నోరెన్స్. అది అదే కదా, ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ వచ్చింది నేను వాడిన అంటారు, ఒకప్పుడు కంప్యూటర్ వచ్చింది మా జాబులు పోతాయి అనుకున్న వాళ్ళు, తర్వాత ఇంకోటి ఏదో వచ్చింది సాఫ్ట్వేర్స్ లో C++ జాబ్ ఏదో. సో కొత్త జాబ్, పాత జాబులు పోతాయి, కొత్త జాబులు క్రియేట్ చేయబడతాయి. ఇప్పుడు ఏ వచ్చింది, తర్వాత ఏం జరిగిందో తెలియదు, దాని ఏదో ఏ మేనేజర్స్ వస్తున్నాయి, అందులో మీరు టెక్నికల్ గా బాగా సౌండ్ అయితే మీకు ఫ్యూచర్ ఉంటుంది. సో అవన్నీ తెలుసుకోవాలి కదా, టెక్నాలజీ ఎలా వస్తుంది మనం ముందే చూపుతూనే మనం నేర్చుకుని మనం కూడా దానికి అడాప్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నాకు తెలిసి నేనేంటంటే ఐ ఫీల్ ఫార్చునేట్ అబౌట్ దిస్. ఎందుకంటే మీరు ఏ ఫీల్డ్, నేను ఇంతకుముందు ఐటీ జాబ్ చేశాను, ఒక 10 years చేశాను, మైక్రోసాఫ్ట్ లో, డెలాయిట్ లో, లెంట్ ఇన్ఫోటెక్ లో పనిచేశాను. ఆ తర్వాత నేను మైక్రోసాఫ్ట్ లో ఉన్నప్పుడు రిజైన్ చేసి నేను ఇక్కడికి వచ్చాను స్టాక్ మార్కెట్ లో. నేను ఫార్చునేట్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే, మీరు ప్రపంచంలో ఏ జాబ్ తీసుకున్నా కానీ ఏదో ఒక ఏనో టెక్నాలజీ, ఇంకో టెక్నాలజీ వచ్చి, ఆ టెక్నాలజీ వచ్చి మీరు అప్డేట్ చేసుకుంటూ పోవాలి. కానీ స్టాక్ మార్కెట్ లో మాత్రం మీరు ఒక్కసారి కనుక సక్సెస్ఫుల్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ మీ దగ్గర ఉంటే కంటిన్యూస్ గా
మీకు అదే స్ట్రాటజీ ఫాలో అయితే మీకు మనీ వస్తుంది. అంటే ఇంకా బ్రెయిన్ పెట్టాల్సిన పని లేదు. సో దట్స్ వాట్ ఐ డూ. ఇప్పుడు చూడండి అక్కడ లైవ్ ట్రేడ్ జరుగుతుంది, సెల్ ఫోన్ లో ఇప్పటికి ఆల్గో ట్రేడింగ్ జరుగుతుంది లైవ్. సో నేను మాట్లాడుతున్నాను. సో దిస్ ఇస్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా ఇస్తుంది నాకు. అంటే ఏంటి, మనీ అది ఆటోమేటిక్ గా రోబోట్ జనరేట్ చేస్తుంది ఆల్గో అకార్డింగ్ టు మై స్ట్రాటజీ, మై సక్సెస్ఫుల్ స్ట్రాటజీ. ప్లస్ అట్ ది సేమ్ నాకు టైం ఉంది. సో రీసెంట్ గా నేను అక్కడ ట్రావెలింగ్ చేస్తాను ఎక్కువ, అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను, లేదా నాకు నచ్చిన పని చేస్తాను, లేదా ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేశాను, వాట్ ఎవర్ నాకు నచ్చిన పని నేను చేయడానికి నాకు ఆ టైం కూడా నాకు ఇస్తుంది. సో మిగిలిన అంటే యూ హ్యావ్ టు వర్క్, లేకపోతే మీరు అప్డేట్ చేసుకోండి. నేను ఐటీలో ఉన్నప్పుడు నేను ప్రతిసారి అప్డేట్ చేసుకో, ఎవ్రీ 2 years ఏదో టెక్నాలజీ వచ్చేది, మళ్ళీ ఆ టెక్నాలజీ అప్డేట్ చేసుకోకపోతే మళ్ళీ జాబ్ పోయింది అని ఒక భయం, ఫియర్ ఇవన్నీ. సో బట్ దీంట్లో ఏంటంటే మీరు ఒకసారి ప్రాఫిటబుల్ స్ట్రాటజీ చేస్తే కాపీ పేస్ట్ చేసుకుని ఎవ్రీ ఇయర్ అదే రీజనరేట్ చేస్తూ ఉంటారు. సో అంత సింపుల్ అది. ఓకే, ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ లో ఏంటి అంటే చాలా మంది మన ట్రేడింగ్ లో కానీ స్టాక్స్ లో కానీ అంత రాదు అనే వాళ్ళకైతే మాత్రం దిస్ బెస్ట్ అని చెప్తారా? నేను బెస్ట్ అంటే ఏంటి, ఎనీ ఫీల్డ్ ఇస్ బెస్ట్. మీకు ఆ ఇంట్రెస్ట్ ప్యాషన్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఎవరో వచ్చేసి నేను స్ట్రైట్ గా స్టాక్ మార్కెట్ లో ప్రొఫెషనల్ ట్రేడర్ అయిపోయి డబ్బులు సంపాదిస్తుంటే అవ్వదు కదా. దానికి స్టెప్ బై స్టెప్ ఏం నేర్చుకోవాలి, ఎడ్యుకేషన్ ఏంటి, అండర్స్టాండింగ్ ఏంటి, లేకపోతే నాకన్నా మెంటర్ ఎవరు ఉన్నారు వాళ్ళ దగ్గరికి నేర్చుకుని ఎవరు సక్సెస్ఫుల్ అయ్యారు, వాళ్ళ స్టోరీలు ఏం చేశారు, ఇవన్నీ యూట్యూబ్ లో కూడా ఉన్నాయి. కొన్ని ఫేక్ ఉన్నాయి, ఓకే ఫైన్, అది తీసేయండి. దానికి సెబీ కొన్ని రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. సో ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఇంతకుముందు ఎవరైనా చూపించారా, లైక్ నేను చూపించినట్టు. సో అలా కొంతమంది రేర్ పీపుల్ ఉంటారు సక్సెస్ఫుల్ గా. సో వాళ్ళు చేసినట్టుగా వాళ్ళ పాత్రలో నువ్వు కూడా నడిస్తే డెఫినెట్ గా సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సార్ మనం ఇప్పటి వరకు ఆల్గో ట్రేడింగ్ కోసం మాట్లాడాము, కానీ ఆల్గో ట్రేడింగ్ లో ఆ టూల్ అనేది ఎలా పనిచేస్తుంది? యాజ్ ఏ ఆల్గో ట్రేడింగ్ ప్రోగ్రామర్ గా దానికి ఎంత ఛార్జ్ చేస్తారు మీరు? ఆల్గో ట్రేడింగ్ యాక్చువల్లీ ఇట్స్ ఎ బ్రిడ్జ్, అంటే సాఫ్ట్వేర్ కదా. సో ఈ సాఫ్ట్వేర్ నుంచి చార్ట్ ని రీడ్ చేసి దానికి తగ్గట్టుగా అది ఇన్పుట్ ఈ బ్రిడ్జ్ విచ్ ఇస్ ఆల్గో ట్రేడింగ్ సాఫ్ట్వేర్ కి ఇస్తే అక్కడ నుంచి బ్రోకర్ కి ఫైర్ అవ్వాలి. ఇది 3 steps. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ వ్యూ అందరికీ తెలిసిందే. ట్రేడింగ్ వ్యూ గురించి తీసుకుంటే దర్ ఆర్ నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. మీ బ్రోకర్ అని, ట్రేడింగ్ వ్యూ అని, లేకపోతే చార్టింగ్స్ అని, ఇంకా ఎక్సెల్ షీట్ నుంచి కూడా మనం ఫైర్ చేయొచ్చు. సో అలా దెర్ ఆర్ సోర్స్ అనేది ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ వ్యూ తీసుకుందాం. ట్రేడింగ్ వ్యూలో ఏంటంటే పైన స్క్రిప్ట్ రాస్తారు. అంటే ఏంటి, నాకు ఎలా ఈ కండిషన్ మ్యాచ్ అయినప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ టైం ఫ్రేమ్ ఉంటుంది. చార్ట్ టైం ఫ్రేమ్ 5 minutes, 10 minutes, 15 minutes, లేకపోతే 20 minutes, 1 hour ఇలా ఉంటాయి. ఏ టైం ఫ్రేమ్ లో ఏది పెట్టినా, లేకపోతే ఒకవేళ ఇండికేటర్స్ ఉంటాయి కొన్ని. మూవింగ్ యావరేజ్ నాకు 50 క్రాస్ అయితే బై చేయండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. 50కి క్రాస్ అయితే బై చేయి. ప్రైస్ అనేది 50 మూవ్మెంట్ పైకి వెళ్తే బై చేయి, అదే కిందకు వస్తే క్లోజ్ చేయి, అదే సెల్ చేయండి, షార్ట్ చేయండి. సో ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఈ రూల్ ని మనం పైన స్క్రిప్ట్ లో రాస్తాం ట్రేడింగ్ వ్యూ. సో అక్కడ నుంచి మనం మన బ్రిడ్జ్ కి ఆల్గో ట్రేడింగ్ సాఫ్ట్వేర్ కెన్ బి ఎనీథింగ్. మా సొంత సాఫ్ట్వేర్ ఉంది ఆల్గో ప్రో అని, algopro.in అని. సో అక్కడికి ఫైర్ అయ్యింది అనమాట. సో ఇక్కడ తీసుకుని మీరు ఏ బ్రోకర్ అయితే అటాచ్ చేశారో, వేరే నెంబర్ ఆఫ్ బ్రోకర్స్ ఉన్నాయి, ఆ బ్రోకర్ కి ఇది ఫైర్, ఇది క్వాంటిటీ ఇక్కడ ఏంటంటే మేనేజ్ చేసుకోవచ్చు మనం. ఎంత క్వాంటిటీ ఫైర్ చేయాలి, ఎంత ప్రాఫిట్ అయితే బుక్ చేయాలి, ఎంత లాస్ అయితే క్లోజ్ చేయాలి, ఇవన్నీ ఇక్కడ మేనేజ్ చేస్తాం ఈ ఆల్గో సాఫ్ట్వేర్ లో. సిగ్నల్ మాత్రం అక్కడ నుంచి వచ్చింది, ఇక్కడ ఫైర్ చేసింది. ఇంత క్వాంటిటీ తీసుకో, అదే నిఫ్టీలో చేయాలా, బ్యాంక్ నిఫ్టీలో చేయాలా, లేకపోతే స్టాక్స్ లో చేయాలా, పర్టికులర్ స్టాక్స్ లో చేయాలా అనేది ఇక్కడ మనం మొత్తం అక్కడ రాస్తాం, సెట్ చేసేస్తాం, సేవ్ చేసేస్తాం. సో అక్కడ నుంచి వచ్చిన సిగ్నల్ తీసుకుని ఆటోమేటిక్ గా మీ బ్రోకర్ లో ఎగ్జిక్యూట్ చేసింది. మీ బ్రోకర్ లో అమౌంట్ ఉంటే అది ఎగ్జిక్యూట్ చేసింది, అమౌంట్ లేకపోయినా చెప్పింది ఇది రిజెక్ట్ అయింది, అది కూడా ఇన్ఫర్మేషన్ ఇక్కడ తీసుకొచ్చింది. సో ఇవన్నీ ఏంటంటే ప్రాసెస్. సో కానీ నేను ఇంకా ఫాస్ట్ గా ప్రైస్ మూవ్ అవుతూ ఉంటది కాబట్టి మనం అది ఫట్ మనీ ఫైర్ చేయగానే ఇమీడియట్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి 400 milliseconds లో మొత్తం జరిగిపోయింది. milliseconds లో చాలా ఫాస్ట్. అది మాన్యువల్ గా మనం అది చేయలేం. మళ్ళీ అది సెలెక్ట్ చేసి ఇది కొన్ని ఆప్షన్స్ కావాలంటే మళ్ళీ సెలెక్ట్ చేసి సెర్చ్ లో పెట్టి 23, 3000, 25, 5000 అని సెలెక్ట్ చేసి సినా పినా సెలెక్ట్ చేసి ఆ కంగారులో మనం తప్పులు కూడా చేయొచ్చు. అదే మన సిస్టమ్ లో ఇస్తాం కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా ఖచ్చితంగా milliseconds లో పని జరిగిపోయింది. అంత బ్రెయిన్ కి అంత ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు దానిపైన చేసుకుంటూ ఉండదు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఇప్పుడు ఫైర్ అయి ఉండొచ్చు, చెప్పలేం. యాజ్ పర్ ద రూల్ నేను పెట్టిన సెట్ ఆఫ్ రూల్స్ ఇప్పుడు చెప్పాను కదా, 50 మూవింగ్ యావరేజ్ పైకి వెళ్తే బై చేయి, కిందకు వస్తే సెల్ చేయి అనేది ఒక జస్ట్ కండిషన్. అది వర్కౌట్ అవుతుందా లేదా తర్వాత విషయం. ఐఎమ్ జస్ట్ గివింగ్ ఏ ఎగ్జాంపుల్ హౌ ద సాఫ్ట్వేర్ వర్క్స్. అక్కడ నుంచి ఫైర్ అయ్యింగా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నుంచి బ్రోకర్ ఇచ్చేసింది. సో ఇది ఎంత కంటిన్యూస్ స్టేట్స్ జరుగుతూనే ఉంటాయి మనం ఆన్ చేసినంత వరకు. ఇప్పుడు టెక్నికల్ నాలెడ్జ్ అనేది చాలా మందికి అంత అవగాహన అనేది ఉండదు. సో అంత అవగాహన లేని వాళ్ళకి ఆల్గో ట్రేడింగ్ అనేది ఎంత వరకు యూజ్ అవుతుంది అంటారు ఎర్న్ చేయడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నికల్ నాలెడ్జ్ ఏంటంటే ఎవరైతే మేము ప్రొఫెషనల్ ట్రేడర్స్ కి టెక్నికల్ నాలెడ్జ్ అంటే 2 types ఉంటుంది. బేసికల్ గా నెంబర్ ఆఫ్ ఇండికేటర్స్ ఉంటాయి, మూవింగ్ యావరేజ్ అని, MACD అని, స్టాకిస్టిక్స్ అని, ఇంకా రకరకాలు అన్నీ ఉంటాయి. అది క్రాస్ అయితే ఇది క్రాస్ అయితే అని, ఇలా చాలా రకరకాల ఇది ఇండికేటర్స్ ఉంటాయి.
అలాగే ఇంకోటి ప్రైస్ యాక్షన్ ఉంటుంది, ప్రైస్ బేస్ చేసుకుని చేసేది. సో ఈ రెండింటిని కలిపి మనం టెక్నికల్ అనాలిసిస్ అంటాం. ఓకే, ఆ టెక్నికల్ అనాలిసిస్ లో తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనం స్ట్రాటజీస్ క్రియేట్ చేయడం అనేది మేము ప్రొఫెషనల్ గా మేము చేసే పని. అది ఆమె స్ట్రాటజీ బిల్డర్ బేసికల్ గా. నేను రకరకాల స్ట్రాటజీని క్రియేట్ చేస్తాను. అట్ ది సేమ్ టైం మీరు అడిగినట్టుగా వేరే క్లయింట్స్ ఉంటారు కొంతమంది, సార్ నాకు ఒక స్ట్రాటజీ ఉంది పర్టికులర్ గా, ఇలా కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలి, ఇది చూడండి ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 50 మూవింగ్ యావరేజ్ పైకి వెళ్తే నాకు బై చేయాలి, స్ట్రాటజీ అడుగుతారు. సో వాళ్ళు ఏంటంటే మేము తీసుకున్నాం, మా దగ్గర డెవలపర్స్ ఉంటారు. ఆ డెవలపర్స్కి మేము ఏం చేస్తామంటే, ఇగో ఇది సెట్ ఆఫ్ రూల్స్, దీన్ని బేస్ చేసుకుని ట్రేడింగ్ వ్యూలో నువ్వు కోడ్ రాయి, లేదంటే అమీ బ్రోకర్లో వేరే లాంగ్వేజ్ ఉంటుంది ఆ కోడ్ రాయి, లేకపోతే ఇంకో కోడ్ ఉంటుంది, అలాగా పైథాన్ కోడ్ ఉంటుంది, లేకపోతే పైన్ ఉంటుంది, లేకపోతే ఏఎఫ్ఎల్ కోడ్ ఉంటుంది, రకరకాల టెక్నాలజీ జస్ట్ లైక్ C#, జావా, .NET లాగా. సో ఇవన్నీ చేసి కోడ్ రాసిస్తాం. సో బేసికల్గా వాళ్ళు ఏం చేసుకుంటారంటే ఒక 15,000 నుంచి 20,000 బేస్డ్ ఆన్ ది కాంప్లెక్సిటీ ఆఫ్ ది స్ట్రాటజీ. స్ట్రాటజీ ఎంత కాంప్లెక్స్గా ఉంటే అంత కొద్దిగా ఛార్జ్ అనేది ఎక్కువ అవుతుంది బేసికల్గా ఆ సాఫ్ట్వేర్ క్రియేట్ చేయడానికి. ఆ తర్వాత ఏంటి, ఆటోమేటిక్గా ఆ స్ట్రాటజీని బిల్డ్ చేసి మనం అక్కడ అప్లై చేస్తాం, అక్కడ ట్రేడింగ్ వ్యూలో ఆటోమేటిక్గా అక్కడ నుంచి ఫైర్ అవుతుంది యాజ్ పర్ ద రూల్స్. ఆటోమేటిక్గా ఇక్కడ మన బ్రోకర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. ఓకే సార్, ఇప్పుడు ఏంటంటే ఇది నా పర్సనల్ క్వశ్చన్, లైక్ దీన్నే బై చేయాలి, దీన్నే సెల్ చేయాలని అంటే ప్రాఫిట్ రావడానికి ఇదే పర్ఫెక్ట్ సెలక్షన్ అని మనం ఎలా చూస్ చేసుకోవచ్చు? అది మనం స్ట్రాటజీని చెప్పాను కదా, లిట్మస్ టెస్ట్ చేయాలి. కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి స్ట్రాటజీని కూడా ఎవాల్యుయేట్ చేయడానికి. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ కన్సల్టింగ్ కంపెనీస్ ఉంటాయి పెద్ద పెద్ద. ఓకే, ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్ట్రాటజీ ఉంది నా కంపెనీ అనుకుంటున్నా, ఈ బిజినెస్ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా అని నా కన్సల్టింగ్ కంపెనీకి వెళ్తా. ఓకే, ఇగో ఇది మా ప్లాన్, లేదా మీరే నాకు స్ట్రాటజీ బిల్డ్ చేసి ఇవ్వండి. సో అలాంటి $1 బిలియన్ కంపెనీస్ ఉన్నాయి యూస్ లో. సో నేను ఒక బిజినెస్ స్ట్రాటజీని తీసుకెళ్ళి ఆ కంపెనీతో అడిగినప్పుడు ఆ కన్సల్టెన్సీ వాళ్ళు ఇగో దీని వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది కరెక్ట్ చేసుకుంటే ఇలా చేస్తే ఈ ప్రోడక్ట్ మీ మార్కెట్లో సక్సెస్ అవుద్ది, లేకపోతే ఇది సర్వీసెస్ ఇలా అవుతాయి, మీ బిజినెస్ ఇలా గ్రో అవుతుంది అని వాళ్ళకి మొత్తం డీటెయిల్ ప్రాజెక్ట్ ప్లాన్ ఇస్తారు. ఓకే, సో అలాగే ఈ స్ట్రాటజీ మీరు ఇచ్చారు అనుకోండి, ఏదన్నా ఇప్పుడు ఇందాక చెప్పారు ఎవరు 50 మూవింగ్ యావరేజ్ పైకి వెళ్తే బై చేయి, కిందకు వస్తే షార్ట్ చేయండి. సో ఇది వర్క్ అవుతుందా లేదా, ప్రాఫిట్ వస్తుందా లేదా అనేది సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. దానికి ఏంటంటే ఒక ఫార్ములా చెప్తా, దాన్ని సక్సెస్ఫుల్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అంటారు. కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి, అంటే ఇవాల్యుయేటింగ్ ద స్ట్రాటజీ. దానికి డ్రాడౌన్ తక్కువ ఉండాలి, రిటర్న్ ఆఫ్ పాయింట్స్ వచ్చేవి, అంటే పాయింట్స్ అంటే స్ట్రాటజీలో వచ్చి మీరు అడిగినట్టు పాయింట్స్ ఎంత వస్తున్నాయి, స్ట్రాటజీ 1 yearకి ఎంత వచ్చినాయి, 6 monthsకి ఎంత వచ్చినాయి, లేకపోతే ఓవర్ ద పీరియడ్ 5 to 10 years బ్యాక్ టెస్ట్ చేయాలి ఆ స్ట్రాటజీని. ఆ స్ట్రాటజీ బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు వచ్చిన రిజల్ట్స్ ఏంటి, ఎవ్రీ ఇయర్ నీకు పాయింట్స్ పాజిటివ్ పాయింట్స్ ఇచ్చిందా లేకపోతే ఇవ్వలేదా. సో ఇవన్నీ ఎవాల్యుయేట్ చేయాలన్నమాట. ఎవాల్యుయేట్ చేసి ఓకే ఇది సక్సెస్ఫుల్ స్ట్రాటజీనే, మనం ఈ స్ట్రాటజీని యూజ్ చేసి మనం ట్రేడింగ్ చేయొచ్చు అని ఒక స్టాంప్ వేస్తుంది ఆ టైప్ లో. ఓకే, అలా కాకుండా ఎనీ స్ట్రాటజీ తీసుకొచ్చినాం అనుకోండి మైనస్ పాయింట్లు వస్తాయి. సో మైనస్ పాయింట్లు వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. సో మనం ఆ స్ట్రాటజీని తీసేస్తాం. నెక్స్ట్ ఇంకో స్ట్రాటజీ ఉంటే ఎవరైనా తీసుకొస్తే ఇవాల్యుయేట్ చేసి ఇస్తాం. సో అలా కొన్ని సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆ ప్రిన్సిపల్స్ అనేవి ఫాలో అయితే కరెక్ట్ గా అప్పుడు మనం దాన్ని సక్సెస్ఫుల్ స్ట్రాటజీ అంటాం. చేయొచ్చు. ఓకే సార్, ఇప్పుడు కాపీ ట్రేడింగ్ కోసం మాట్లాడుకుంటే ఎట్ ఏ టైం మనం ఎన్ని అకౌంట్స్ ని హ్యాండిల్ చేయొచ్చు అంటారు? ఎన్ని అకౌంట్స్ అని హ్యాండిల్ చేయొచ్చు, ఎందుకంటే ఎన్ని అకౌంట్ అంటే మా సాఫ్ట్వేర్ అయితే 10,000 అకౌంట్స్ కి ఒకేసారి 400 milliseconds లో ఫైర్ చేస్తుంది. 10,000 యూజర్స్ ని మనం వాడుకోవచ్చు. అదే రేపు రెగ్యులేషన్ కూడా తీసుకొస్తున్నారు, ఆ రెగ్యులేషన్ తీసుకొచ్చాక వీఆర్ గోయింగ్ టు గో పబ్లిక్. ఓకే, యా సార్, థ్యాంక్ యూ సో మచ్.